తను విస్తరింపజేశాను కదా, దేవుడికి స్తోత్రం. ఈ యొక్క అహాబు చాలా భయంకరుడు, ఇజ్రాయేల్ రాజు చాలా భయంకరుడు. అయినప్పటికీ అతని దగ్గర ఒబేద్యా పనివాడిగా ఉన్నాడు కదా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఒబేద్యా ఈ రాజు దగ్గర పని చేయడానికి కారణం ఏంటి అంటే, అక్కడున్న ప్రవక్తలందరినీ కూడా ఈ యొక్క అహాబు ఏం చేస్తుండు, దాచిపెట్టకుండా చంపిస్తుండు. కొన్ని భార్యకి దేవుడు తెలియదు, అహాబుకు తెలుసు కదా, ప్రవక్తలను దాయాలి కదా, దాయకుండా ప్రవక్తలని భార్య చంపుతుంటే కూడా చూస్తుండు, ఏమీ అనట్లేదు. కానీ ఒబేద్యా మాత్రం వాళ్ళని చక్కగా పోషించడానికి అన్నీ కూడా సమకూరుస్తుండు. ఈ యొక్క షెమ్రోను పట్టణము ఈ యొక్క ఇజ్రాయెల్ రాజధాని. యాకోబు కుమారులు 12 మంది ఉన్నారు కదా, ఇజ్రాయెల్ అంటే ఏమనుకుంటాం మనం, యాకోబు కుమారులు 12 మంది. దేవుడికి మహిమ కలుగును గాక. అల్లే ఈ యొక్క రెహబాము కాలంలో 2 భాగాల్లో విభజించిపోయింది. ఒకటి యూదా బెన్యామీను, ఇంకొకటి 10 గోత్రాలు కదా. వీళ్ళందరూ కూడా దేవుడికి మహిమ కలుగును గాక. అల్లే ఈ యొక్క రాజధాని ఇజ్రాయెల్కు షెమ్రోను ఎక్కడ ఉందంటే, దేవునికి మహిమ కలుగును గాక, ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, కరువులోకి వెళ్ళిపోయింది. వర్షం లేదు, మంచు లేదు, ఏమీ లేదు, భయంకరమైన కరువు. చాలా చాలా దోషం లేని శాపం తగలదు కదా దేవునికి. ఎందుకు వచ్చింది కరువు, ఎందుకు అక్కడ భయంకరమైన పరిస్థితి వచ్చేసింది, ఎందుకు వాళ్ళు అంతగా ఇబ్బంది పడుతున్నట్టే, దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేను మీకు మీకు ఇచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశములకు వర్షము అనగా తొలగరి వానను కడవరి వానను దాని కాలమందు కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను పుచ్చుకొను. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను. మీరు ఉదయము మాయలో చిక్కి త్రోవబెట్టి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరించకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే లేని ఎడల యెహోవా మీ మీద కోపించి ఆకాశము మూసివేయును. ఏం చేస్తుండు అక్కడ ఆబు, దేవునికి కోపం వచ్చే పని చేస్తుండు. అందుకే ఏమైపోయింది, ఆకాశం మోయబడ్డది, వర్షం లేదు, 3 సంవత్సరాలు భయంకరమైన కరువు కదా. ఆ భయంకరమైన 3 సంవత్సరాల కరువులో జాగ్రత్తగా దేవుని మాట వినాలి కదా, దేవునితో నడవాలి కదా. మనకి ఎందుకు సమస్యలు, ఎందుకు బాధలు, ఎందుకు వేదన, ఇబ్బంది, మన సమస్యలు మన పరిష్కారానికి అంతు చిక్కకుండా ఏంటి నాకు జవాబు రావట్లేదు, ఏంటి నా పరిస్థితి అంటే, ఆకాశపు వాకిళ్ళు మోయబడ్డాయట, వర్షం లేదు, ఏమీ అక్కడ సహకారిగా అంత క్షామం వచ్చేసింది. పశువులు అక్కడ మనుషులు ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకు, నీళ్ళు లేవు. ప్రతిదానికి మనకు కావాల్సింది ఏంటి, నీళ్ళు. వర్షం లేదు 3 సంవత్సరాలు. ఎట్లుంటుంది పరిస్థితి వాళ్ళది, చాలా దారుణంగా ఉంది. కారణం ఏంటి, యెజెబెల్ చేస్తున్న భయంకరమైన పనుల వల్ల ఆకాశం మూయబడ్డది. మన పరిస్థితులు దేవుని వైపు చూసి దేవునికి అప్పగించుకొని ఆయన చేస్తున్న ప్రతిదానికి మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో, లోబడతామో, దేవుడు మన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రం, గొప్ప అద్భుతకర ఆశ్చర్యానికి స్తోత్రాలు చెల్లిస్తాను. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం, గొప్ప దేవుడు రాజ్యానికి స్తోత్రం, మహిమతో నింపుతున్న తండ్రి, మహిమోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు చేసి ప్రతి కుటుంబాన్ని దీవించండి, నీ ఆధిక్యతను దయచేయండి ప్రభు, నీకు లోబడే కృప అనుగ్రహించండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.